హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ వీడియో వచ్చేసి షిరిడీలో నేను ఏం షాపింగ్ చేశానో మీకు చూపించబోతున్నాను. ఏం లేదండి, చిన్న షాపింగే, కానీ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? చూసేద్దామా ఏమేమి షాపింగ్ చేశాను? ఓకే అండి. ఈ ఊదుబత్తీలు అనేవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈ మామూలుగా అయితే 300 చెప్పాయండి. నేను బార్గెన్ చేసి 250 తీసుకున్నాను. రెండు కలిపి మనకి 250కి వచ్చాయి. నాకు ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదండి, అది దీన్ని నేను వాళ్ళు 250 చెప్పారు. నేను బార్గెన్ చేసి 150కి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫోటో ల్యాంపు. ఇదైతే మనకి 40 రూపీస్కి వచ్చింది. ఇవైతే నేను 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 40 రూపీస్. ఇవి వచ్చేసి మనకి ఊదుబత్తీలండి. ఇవి మనకి బాబా టెంపుల్లో దొరుకుతాయి. ఇవి సెట్ వచ్చేసి 350, 1 పీస్ వచ్చేసి 70 రూపీస్. నేను వచ్చేసి సెట్ తీసుకున్నాను. ఇవి 5 వస్తాయి. ఓకేనా? స్మెల్ అయితే సూపర్గా ఉందండి. గుమ్మానికి స్టిక్ చేసుకోవడానికండి. ఇలా స్టిక్కర్స్ అయితే వచ్చినాయండి వెనక. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి వచ్చేసి బాబాకి వేసుకోవడానికి, అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి అలా వేసుకోవడానికి దండలనే తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి 10 రూపీస్. 5 తీసుకున్నాను. చూడండి, కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ 5. ఇవి దారాలండి. ఒక 5 తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి ఇవైతే 5 రూపీస్, ఇవైతే 10 రూపీస్. ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. ఇది వచ్చేసి 20 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇవైతే గుమ్మానికి హ్యాంగింగ్స్ అండి. ఇవి వచ్చేసి 150. ఇవి 2 తీసుకున్నాను. ఇవి మన బాబా టెంపుల్ దగ్గరే చేతులకు తగిలించుకొని అమ్ముతూ ఉంటారండి. మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పడం మనకి 350 చెప్తారు. ఇవి కూడా హ్యాంగింగ్సేనండి, గుమ్మానివి. ఇవి వచ్చేసి 250 అండి. 2 వచ్చి వీటికైతే మనకి లైట్స్ కూడా ఉన్నాయి కింద. చూసారా, ఇలా లైట్లు కూడా వెలుగుతాయి. ఇవి వచ్చేసి 250. 2 వచ్చేసి నేనైతే ఇవి 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఆలోచించకు అనే బొమ్మలండి. ఇవి 4 వచ్చాయి. 4 వచ్చేసి 100. ఇది చూడండి, చెడు చూడకు, ఇది చెడు మాట్లాడకు, ఇది చెడు వినకు, ఇది చెడు ఆలోచించకు. ఇవి 4 వచ్చేసి మనకి 100 రూపీస్కి వచ్చాయి. ఇది ఒకటి సెట్ తీసుకున్నా. ఇది మా బుడ్డదానికి గన్ అండి. ఈ గన్ వచ్చేసి 200. ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి ధ్యాన బుద్ధ అండి. ఇది 150. ఇది ఒకటి తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదా? ఓకేనా? ఇదైతే కార్ హ్యాంగింగ్ చేసుకోవడానికండి, కార్లో. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అండి ఒకటి వచ్చేసి.
బాగుంది కదా. తీసుకున్నానండి ఇంటి ముందు మనం డోర్కి స్టిక్ చేసుకోవడానికి. చూడండి ఇలా వచ్చింది. ఓం సాయిరామ్ అని చాలా బాగుంది. ఇవి వచ్చేసి కీ చైన్స్ అండి. మనకి ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్ పడ్డాయి. ఇవి 2 తీసుకున్నాము. బాగున్నాయి ఇవి కూడా. మెటల్ అండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి నల్లపూసలు అండి. నల్లపూసల కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్కి వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేసి 150 అలా ఉంటాయి. నేనైతే ఒక 6 తీసుకున్నాను. ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి, నాకు కామెంట్ చేయండి. మనకి ఇక్కడ చాలా రేట్లు ఉంటాయండి. నేను వెళ్ళినప్పుడు అలా తీసేసుకుంటాను. డ్రెస్సుల మీదకి వాటికి వేసుకోవడానికి ఉపయోగపడతాయని ఒకేసారి ఒక 5-6 తీసుకొచ్చుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి కదండి. ఇదొకటండి. ఇవన్నీ కూడా 50 రూపీసే. ఇదొకటండి. ఇది కూడా వచ్చేసి మనకు 50 రూపీసే. మనకి ఇక్కడైతే 150 అలా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 50 రూపీసేనండి. మనకి ఇక్కడ 150 అలా ఉంటాయి. మనం షిరిడి వెళ్ళినప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కలెక్షన్ తీసుకొచ్చుకోండి మీరు కూడా. ఇవి మనం ఫోన్లకు పెట్టుకునే స్టిక్కర్స్. ఇది మనకి ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. మొత్తం ఒక 40 వచ్చాయి. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఓకేనా. ఇది నెక్ సెట్ అండి. ఇది వచ్చేసి 200 చెప్పాడు. నాకైతే 100 రూపీస్కి ఇచ్చాడు. ఇది కూడా బాగుంది. పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి మనం శారీస్ కట్టుకున్నా చాలా బాగుంటుంది. చూడండి, ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్. ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడు. చాలా బాగుంది. ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్. మనకి ఇక్కడ 300 అలా ఉంటాయండి. ఇవి వచ్చేసి నాకు 100 రూపీస్కి వచ్చాయి. ఇవి కూడా క్వాలిటీ బాగుంది. నేనైతే షిరిడి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటానండి. షిరిడి అంటే షిరిడి అని కదా, మనం ఎక్కడికి యాత్రకు వెళ్ళినా కానీ ఇలా గాజులు కలెక్షన్ తెచ్చుకోవడం మంచిదండి. చాలా రేట్లు ఉంటాయి మనకి ఇక్కడ. మనం చక్కగా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటే మంచిది. ఓకేనా. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది 2 గాజులు. ఇవి 2 50 రూపీస్. ఇవి కూడా బాగున్నాయి. ఇవి చెప్పడం 150 చెప్పాయండి. 120కి ఇచ్చారు ఇవి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి ఒక జత తీసుకున్నాము. ఇది లక్ష్మీదేవి కాసులండి. ఇవి మనం అమ్మవారి ఫోటోలకి వాటికి వేసుకోవడానికన్నా ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. చూడండి, చాలా బాగుంది. ఓకేనా. ఇది కిరీటాలండి. ఇవి 3 వచ్చేసి నాకు 50 రూపాయలకి ఇచ్చారు. ఆ దండలు వేసి మనము సింపుల్గా ఈ కిరీటం అనేది పెట్టేస్తే చాలా బాగుంటారండి స్వామివారు. నేను ఈసారి అది కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ 3 కలర్స్ ఎంత బాగున్నాయో. ఇది బాబా గారికి ఇది షాల్ లాగా, ఇదేమో పైన కిరీటం. ఇవి 2 వేస్తే బాగుంటుందండి. ఇది ఒక సెట్ తీసుకున్నాను. అంత ముందు వెళ్ళినప్పుడు ఒక 3-4 తీసుకొచ్చాను. అవి ఉన్నాయి, అందుకని ఒకటైతే తీసుకున్నాను. కిరీటాలండి. ఇవి కూడా బాబా గారికి ఇలా పైన పెట్టేసి మనము ఒక దండ అనేది వేసేసి పెట్టేస్తే బాగుంటుందండి. అందుకని ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడ్డాయి. ఈ 2 తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా బాబా గారి ప్రసాదాలండి. ఇవి అన్నీ మీకు చూపించాల్సిన పని ఏమని లేదేమో అనుకున్నాను, కానీ ప్రసాదాలు కూడా ఇలా ఉంటాయి. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఇవి కూడా తీసుకోండి. మనకి టెంపుల్ దగ్గరలో ఉంటాయి. మనము ఎక్కడైనా రూమ్స్ తీసుకుంటే సాయి ఆశ్రమం దగ్గర రూమ్స్ దగ్గర ఉంటాయి, టెంపుల్స్ దగ్గర ఉంటాయండి.
ఇవి వచ్చేసి స్వామివారి బాబాగారి శాల్వాలండి. నేను ఇవి తీసుకొని సమాధి మందిరం మీద తాకిచ్చి తీసుకున్నాను. మనము టెంపుల్లోకి వెళ్ళేటప్పుడే మనం ప్రసాదం కానీ ఇలా షాళ్ళు కానీ అవన్నీ తీసుకొని వెళ్తే మనకి బాబాగారికి తాకిచ్చి ఇస్తారు. తెచ్చుకొని మనము ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరిగిద్దండి. మీరు కూడా అలానే తీసుకెళ్ళండి. మనం బయటకు వచ్చిన తర్వాత కొనుక్కోవడం కాదు, మనం లోపలికి వెళ్ళేటప్పుడే ప్రసాదం కానీ ఇలాంటి షాళ్ళు కానీ మనం లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు తెలియక అలా చేశాను. తర్వాత నేను ప్రసాదాలు కొనుక్కొని తీసుకెళ్ళి బాబాగారికి తాగిచ్చి తెచ్చుకుంటాను. ఓకేనా? మీరు కూడా అలానే ట్రై చేయండి. చాలా మంచి జరిగిద్దండి. బాబాగారు షాళ్ళు కానీ మన ప్రసాదాలు కానీ అలా తెచ్చుకుంటే. ఓకేనా? నేను పోయినసారి వెళ్ళినప్పుడు బాబాగారిది తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఐ లవ్ షిరిడి అనేది ఈ మ్యాగ్నెట్ తెచ్చుకున్నానండి. మీకు కావాలంటే ఉంటాయి, ఇవి కూడా ట్రై చేయండి. 40 రూపీస్ పట్టింది ఈచ్ వన్ వచ్చేసి. ఓకేనా? మేము షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత రోజు మేము త్రయంబకేశ్వరం అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి నాకు త్రయంబకేశ్వరంలో దీన్ని మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది వచ్చేసి నాకు 60 రూపీస్ పడిందండి. ఇది కూడా బాగుంది. నేను మ్యాగ్నెట్ కనెక్షన్ చేస్తానండి, అందుకని ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఇవన్నీ తెచ్చుకుంటాను. మీకు కూడా కావాలనుకుంటే అలా ట్రై చేయండి. నా కలెక్షన్ అంతా ఒకసారి చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఇవి బాబాగారి విభూదండి. మన టెంపుల్లోకి దర్శనం అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఇవనేది ఇస్తారు మనకి. మనిషికి వచ్చేసి ఒకటి ఇస్తారు. మేము ముందుసారి వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద ప్యాకెట్లు ఇచ్చారండి. చూడండి, మనకి వచ్చే రోజుల్లో మరీ ఇంకా తగ్గిపోయిద్దేమో. అంతకుముందు రోజుల్లో కొంచెం పెద్ద ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మరీ సైజు తగ్గిపోయిందండి. చాలా పవర్ఫుల్ అండి ఈ విభూది. స్వామివారి దుని నుండి వచ్చే విభూది అండి ఇది, చాలా పవర్ఫుల్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా తెచ్చుకోండి. ఓకేనా? ఇవన్నీ నిమ్మతనులు అండి, మనకి ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ మనకి షిరిడీలోనే దొరుకుతాయండి, మీరు ఏమనుకోవద్దు. ఇవైతే నేను ఒక ప్యాకెట్ తీసుకొని అలా ఒకటి తినేసాము, కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూడండి, మనకు అసలు ఇక్కడ దొరకవు. ఆ టేస్ట్ అనేది మనం చిన్నపిల్లలు అప్పుడు తిన్నాం కదండి, ఆ టేస్టే ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇవి కూడా బాబాగారి ప్రసాదమేనండి. అవి ఇవి రెండు కలిపి మనం అయినా తీసుకోవాలి. ఇవి అందరికి పంచడానికని నేను ఇవి తీసుకున్నాను, అవి ఇవి రెండు కలిపి. ఓకే, మొత్తానికి ఇదేనండి నా షాపింగ్ అయితే. ఎక్కువైతే చేయలేదండి, సింపుల్ షాపింగ్ అయితే చేశాను. మనం షాపింగ్ చేసేటప్పుడు మనకి బార్గెన్ చేసుకొని తీసుకోవాలండి, లేకపోతే చాలా రేట్లు చెప్తారు. సగానికి సగం అడిగి మనం తీసుకోవాలి. నేనైతే అలానే తీసుకున్నాను, మీరు కూడా అలానే తీసుకోండి. లేకపోతే చాలా మనకి రేట్లు ఎక్కువైతే చెప్తారు. మనకి డబల్ ట్రిపుల్ రేట్లు కూడా చెప్తారండి. మనకి 300 చెప్పి నాకు 100కి కూడా వచ్చినాయి. మీరు బాగా చూసి తీసుకోండి, మోసపోవద్దు. మేమైతే కొన్ని మోసపోయామండి. నేను ముందు వీడియోస్లో అయితే అది చెప్తాను. మీకు షాపింగ్ కాంప్లెక్స్లు, మేము షాపింగ్ ఎక్కడెక్కడ చేసామనేది కూడా వీడియోస్ పెడతాను, చూడండి. ఓకే, బాయ్.